ఆయన ఇనిషియేట్ తీసుకోవడం ద్వారానే కొంత జూబ్లీ హిల్స్కి సంబంధించినట్ట ఓటరు టర్న్అవుట్ అయిందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అక్కడ 3 సార్లు గెలిచాడు. మరి కేసీఆర్ ఆ కుటుంబంలో ఆయన భార్యకు ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం కావచ్చు, నిజంగా వారు వన్ సైడ్ అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా మరి ఈరోజు విజయ అవకాశాల వైపు దూసుకుపోతుందంటే కారణం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఎలాంటి డౌట్ లేదు. వెంకరెడ్డి గారు చెప్పండి. సో మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే దేశానికి ఒక రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఆయన చేసే ప్రచారం ఏదైతే ఉందో నిజంగా నేను అంటే దాదాపు ఒక 30 years ఇండస్ట్రీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాం. సో ఒక ముఖ్యమంత్రి ఒక మీటింగ్కి వచ్చి ఒక భారీ మీటింగ్లో ఇట్లా అభివాదం చేసి చేతులూపి ఒక 5 నిమిషాలు మాట్లాడిపోయే పరిస్థితి. కానీ ఆయన 7 డివిజన్లలో డబుల్ రోడ్ షోలు, కార్నర్ మీటర్ డబుల్. సో దాంట్లో మీ నిజంగా అందరు ఆదర్శంగా తీసుకున్నారు. ఆయనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఇక. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న తర్వాత జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలవకపోతే రేపొద్దున మిగతా తెలంగాణ ప్రాంతం అంతా కూడా రేపు ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటి మీద ఇంపాక్ట్ ఉంటుందనే ఆలోచనతోటి, ఆ సీరియస్నెస్ తోటి ప్రతి డివిజన్లో తిరిగి చెప్పాలంటే ఒక 5-6 ఫ్యాక్టర్స్ చెప్తాను నేను. ఎందుకు వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎడ్జ్ ఉంది. నేను చెప్తున్నా ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తున్నాను. నేను ఎగ్జిట్ పోల్స్ నేను చెప్తున్నాను కదా. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, అవి ఎండ్ రిజల్ట్స్ కాదని ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము. ఎందుకు చెప్తున్నా అంటే అదే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట హర్యానా, తర్వాత ఢిల్లీకి కేజ్రీవాల్ కంచుకోట ఆమ్ ఆద్మీ పార్టీకి. కానీ ఆ 2 రాష్ట్రాలు చూస్తే 2 రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఎగ్జాక్ట్ పోల్స్కి భిన్నంగా వచ్చినాయి కదా రిజల్ట్స్. మేము భారతీయ జనతా పార్టీ గెలుచుకొని ప్రభుత్వంలోకి వచ్చింది హర్యానాలో, కానీ ఒక్క పోల్ అన్న క్లియర్గా చెప్పింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ గెలవడానికి 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామంటే డెఫినెట్గా ఒక సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ దేశం ఇట్లా ఉంది అంటే డెఫినెట్గా మరి వాళ్ళ కృషి వల్లనే, మా అంత కృషి వల్లనే రేపొద్దున జూబ్లీహిల్స్ కూడా మేము అదే సైలెంట్ ఓటింగ్ ఉందని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏమంటున్నారంటే ఒకసారి కాంగ్రెస్ గెలుస్తుందని, రెండోసారి బీఆర్ఎస్ గెలుస్తుందని, మరి మూడోసారి బీజేపీ కూడా గెలవాలి, మూడోసారి చెప్పాలి వాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5-6 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి శ్రీనివాస్ గారు. అంతకుముందు బీఆర్ఎస్ ఏ విధంగా గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలవాలనుకుంటే ఎట్లా గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 2014 గెలిచిన తర్వాత ఎంఐఎం పార్టీని, ఓవైసీని భుజ స్కంధాల మీద ఎత్తుకొని టోటల్ గా వాళ్ళు మొత్తం కూడా ఆ మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ కి పడాలనే ఆలోచనతోటి ఆ రోజు పొత్తు పెట్టుకొని వాళ్ళు పోటీ చేశారు. కరెక్టే కదా అది. మాగంటి గోపినాథ్ గారు 2 సార్లు గెలిచినా కూడా డెఫినెట్ గా అది ఎంఐఎం సపోర్ట్ తోటే, మైనారిటీల సపోర్ట్ తోటే. ఎందుకంటే కూడా చెప్తాం మళ్ళా, ఎందుకంటే హిందూ ఓటర్స్ లేరా, హిందూ ఓటర్స్ వేయట్లేదు అంటే చెప్తాను. అంతకుముందు 45% ఏదైతే పోల్ అయిందో 23 ఎన్నికల్లో, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 47%, ఇప్పుడు 48.48% 49%. ఇంతవరకే పెరిగింది, ఇంతవరకే వచ్చింది తప్పితే ఎక్కడ కూడా 70, 75, 80% వచ్చుంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి 30 నుంచి 40 వేల ఓట్లు మెజారిటీతో గెలుస్తాం. ఇప్పటికీ మాకు ఆ ఓపు ఉంది, అది మరి మాకు ఆ ఎడ్జ్ ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదొకటి. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినా కూడా అది ఎంఐఎం సపోర్ట్ తోటే. ఎందుకంటే వాళ్ళే 48% 20% మైనార్టీస్ ఉన్నారు కదా. ఈ మైనార్టీస్ కోసమే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ టోటల్ గా వాళ్ళ ఎజెండాని పక్కన పెట్టి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ ఓట్లు దండుకోవడానికి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక 5-6 మాటలు చెప్పారు. ఒకటి, వాళ్ళ సెలక్షనే ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం పార్టీలో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మరి పోటీ చేయించారు. నెంబర్ 1 ఎంఐఎం పార్టీలో పోటీ చేసిన వ్యక్తిని. నెంబర్ టూ ఏంటి, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ హైతో ముస్లిం హై, ముస్లిం హైతో కాంగ్రెస్ హై అని. అంటే ముస్లింలకు గౌరవం దక్కిందని కాంగ్రెస్ పార్టీతో అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి గారిని, 20% ఉన్న ముస్లింలు కావాలా, 80% ఉన్న హిందువులు కావాలా? ఏ విధంగా మైనార్టీల ఓటు బ్యాంక్ కోసం, పోలరైజేషన్ కోసం ఈ మాట చెప్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే రేపొద్దున డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే మత ప్రాతిపదికన చేస్తారా, లేకపోతే ప్రాంతాల వారికి చేస్తారా? ఏ
విధంగా చేస్తారో నాకు కూడా అర్థం కావట్లేదు. మూడో పాయింట్ ఏం చెప్పారు? మూడో పాయింట్ అక్కడ వెంకటరెడ్డి గారు ఈ ఎలక్షన్ కు ముందు మనం అదే నేను చెప్పాను, చెప్తున్నా అంటే ఈవీఎంలలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది. సో ఆ ప్రజల తీర్పు అనేది కాంగ్రెస్ కు ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ గా మేమే ఉంటామని చెప్తున్నారు. కానీ మీరు గెలుస్తామని చెప్పే దాంట్లో స్టూడియోలలో మీలాంటి అనలిస్టులు తప్ప మరి పెద్ద నాయకులు ఎవరు చెప్తున్నట్టు కనిపించట్లేదు. సో హెచ్ఆర్ మోహన్ గారు, మొత్తానికి బీజేపీ మా వైపే ఉన్నారు ఓటర్లు అని కూడా ఆయన కూడా చెప్తున్నాడు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న ఒక మాట అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీకి 20% హిందువులు వద్దా అని. నేనేమంటున్నా అన్న, మొన్న ఎన్నికల్లో మీ బండి సంజయ్ గారి ప్రసంగం వింటే చాలా బాధ అనిపించింది అన్న. అది ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారే మీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడడం మళ్ళీ చెప్పండి. నేనేమంటున్నా, నేను బొట్టు పెట్టుకుంటాం, మనం మొల్దారం కట్టుకుంటాం అన్నా. మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారన్న. నేను మళ్ళీ ఈ 99 టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, మీరు కేంద్రంలో గత 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారన్న. అన్న మీరు హిందువులకే చేయండి అన్న. నేను చెప్తున్నా, మీరు యూనివర్సిటీలు కట్టించండి అన్న, ఉద్యోగాలు ఇప్పించండి అన్న, అగ్రికల్చర్ వ్యవసాయాలకు ఏమైనా చేయండి అన్న, కార్మికులకు ఏమైనా చేయండి. హాస్పిటల్లో గాంధీలా, ఉస్మానియాలా, జజిఖానాలో హిందువులే ఉన్నారన్న. హాస్పిటల్స్లో హిందువులకు చేయండి అన్న. అది కాదన్న, ఎన్నికలు రాగానే ముల్దారం కట్టుకుందాం, బొట్టు పెట్టుకుందాం, ఇదా అన్న ప్రచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి మేము ఏం చేస్తాం అన్న. ఉండండి అన్న, ఉండండి. జూబ్లీస్ నియోజకవర్గానికి మేము ఏం చేస్తాం, ఈ రాష్ట్రానికి ఏం చేస్తాం. లేదు మా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం. సంవత్సరానికి 12 ఏళ్ళుగా 24,000 కోట్ల ఉద్యోగాలు మేము ఇచ్చినాం అని ఈ రకంగా చెప్పండి అన్న. ఎంప్లాయ్మెంట్ చేస్తున్నామని చెప్పు, కంపెనీలు ఇస్తున్నామని చెప్పండి. మన దేశాన్ని హిందూ దేశమే, హిందూ దేశం అభివృద్ధి చెందని చెప్పండి. ఇది కదా నాకు కావాల్సిన స్పీచ్. ఎంత ఎన్నికల రాగానే చార్మినార్ గుర్తుకొస్తుంది, అమ్మవారు గుర్తుకొస్తారు, బొట్టు బోనం అయిపోయిందా అన్న. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారన్న, మీరు అర్థం చేసుకోండి. మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతసేపు ఈ కులాల మధ్య కుంపట్లు పెట్టడం కరెక్ట్ కాదన్న. మతాల మధ్య మంటలు సమాధానం చెప్తా. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే, అపీజ్మెంట్ పాలిటిక్స్ మీరు చేసింది కరెక్టా కాదా? మీ మైనారిటీల ఓటు బ్యాంక్ కోసం మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మైనారిటీ వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం కరెక్టా కాదా? దేనికోసం చేశారు చెప్పాలి. మీరు సమాధానం ఉందా మీ దగ్గర? నేను ఆయనగా చెప్పేది, ఆయన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఏ విధంగా ఇస్తారు? 23 నెలల కాలంలో మైనారిటీలు గుర్తుకు రాలేదని మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇవ్వటం అనేది మైనారిటీల ఓటు బ్యాంక్ కోసమే. అది మైనారిటీల ఓటు బ్యాంక్ కోసమే. మీరు ఒక 4-5 ఫ్యాక్టర్స్ అదే విధంగా అదే వారి కోసమే, వారే ఉన్నట్టుగా వాళ్ళు ఉంటేనే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ బట్ట కడతదని చెప్పి ఆలోచనతోటే మీరు మంత్రి పదవి ఇవ్వడం కాదు, తర్వాత మైనార్టీ వ్యక్తి అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలు నిలపటం, తర్వాత ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముస్లింలకు గౌరవం దక్కిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పటం, ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే రేపొద్దున ఓటు బ్యాంక్ కోసం, ఓటు బ్యాంక్ లక్ష్యం కోసం పార్టీ గెలవడానికి కోసం చేస్తున్న తప్పితే మీరు గెలిచినా గెలవకపోయినా కూడా ఈ రాష్ట్రంలో పోయేది ఏమి లేదు, వచ్చేది ఏమి లేదు. ఎందుకంటే ఈ 23 నెలల కాలంలో మీరు చేసింది శూన్యం. చెప్పాలంటే మీరు ఏ అభివృద్ధి కూడా చేయలేదు, ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదు. మీ 6 గ్యారంటీల్లో కనీసం మీరు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న మహిళలు 197,000 మంది ఉంటే వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చిర్రా అంటే అది కూడా కనిపించలేదు. తర్వాత రెండవది ఏంటంటే వృద్ధులకి 4,000 రూపాయలు, స్కూటీలో తులం బంగారం పక్కన పెట్టినా కూడా కనీసం సైకిల్ కూడా ఇచ్చే స్తోమత కాంగ్రెస్ పార్టీకి లేకపోతే రేపొద్దున ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా బాగుపడుతుంది? డబ్బులు పంచి ఓట్ల కోసమే కాదు, గెలిపే లక్ష్యం కాదు. గెలిచినా ఓడినా కూడా మీ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం, డబ్బులు పంచటం, మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ తరలించటం, అడ్డుకుంటే తరలించటం, ఇవన్నీ కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. అంటే అది ఏ విధంగా చేస్తున్నారు అనేది మొత్తం టోటల్గా మంత్రివర్గం అంతా, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మరి జూబ్లీహిల్స్ ప్రాంతంలో, ఈ జూబ్లీహిల్స్ అంత ఇంపార్టెంట్, మిగతా ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందకూడదా? ఏం పట్టించుకోకూడదు? కంటిన్యూస్గా ఒక 15 రోజులు 20 రోజులు మీరు
ఇక్కడ తిష్ట వేసి టైం అంతా వేసేసారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దానికి సమాధానం కూడా మీరు చెప్పలేరు. నేనేమంటున్నానంటే మీరు ఒక్కవేళ గెలిచినా గెలవకపోయినా మిగతా వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీస్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీలే కానీ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో మేము డెఫినెట్గా చూపిస్తాం. ఇది మాత్రం గ్యారంటీ, అది రాసి పెట్టుకుంటారు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా. వాళ్ళందరూ కూడా వివేకవంతులు. ఏ పార్టీ ఉంటే ఈ దేశంలో బాగుపడుతుంది, దేశ అభివృద్ధి జరుగుద్ది, సంక్షేమ పథకాలు అంతా అనేది మొత్తం క్లారిటీ వస్తూ ఉంది వాళ్ళందరికీ కూడా. సో అందుకే రేపొద్దున అదే జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు లేవు. నేనేమంటున్నా అంటే సరే సంక్షేమాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుందని వెంకటరెడ్డి గారు అంటున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు పాలించే రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మీరు పాలించే రాష్ట్రాల్లో 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా? మీరు పాలించే రాష్ట్రాల్లో బస్సు ఉచిత ప్రయాణ మహిళలకు ఇస్తున్నారా? మీరు పాలించే ప్రాంతంలో ఫీజు రియంబర్మెంట్ ఇస్తున్నారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినారా? విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ ఇచ్చినారా? కార్మికులకు ఏమైనా స్కీములు పెడుతున్నారా? మీరు పాలించే ప్రాంతంలో ఒక్క పథకం చెప్పు. ఎక్కడైనా రేషన్ కార్డులు ఇచ్చారా? మీరు పాలించే ప్రాంతంలో ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారా? మీరు పాలించే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సెక్టార్లన్నీ ఇందాక మీరు అన్నారు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, లైబ్రరీలు, రోడ్లు, హైవేలు అన్ని అదాని అంబానీకి ఈ దేశం 4 పాలిస్తున్నారన్నా. 2 అమ్మడము, 2 కొనడం. అదాని అంబానీ ఏమో కొనడము, మోదీ షా అమ్మడం. ఈ దేశంలో జరుగుతుంది అదన్న. అమ్మడం తప్ప చేసేది ఏం లేదన్న. ఇవాళ నెహ్రూ ఎవరు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడా పబ్లిక్ సెక్టార్స్ అన్న, అంటే కేంద్ర పబ్లిక్ సెక్టార్స్ ను సెంట్రల్ గవర్నమెంట్స్ లో ఉన్నటువంటి ఎన్నో వ్యవస్థలను ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయన్న. మీకు డిఆర్డిఎల్ కానీ, ఎన్ఎఫ్సి కానీ, ఈసీఎల్ కానీ, ఎన్జిఆర్ఏ కానీ, ఎన్ఐఎన్ కానీ ఇలాంటి చెప్తే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్న. వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో మీరున్నారన్న. ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం అన్న, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అన్ని వ్యవస్థలు, సంస్థలు అన్నింటినీ అదాని అంబానీ వ్యవస్థలకు, ఎయిర్పోర్టు, సీపోర్టు, ఇన్నవ రోడ్డు, లైను, లైబ్రరీలు, ప్రతి హైవే రోడ్లు ప్రతి ఒక్కటి అమ్మడమే అన్న. ఇప్పుడు ఉదాహరణకు మొన్న బీహార్లో అన్న 1000 ఎకరాల స్థలం అన్న 1 రూపాయికి ఎకరం అన్న. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే దేశ సంపదనంతా దోచేసుకునే పరిస్థితికి వచ్చేసినారు. దేశ సంపదనంతా అని ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏందన్నా, అక్కడ ఉన్న భూములు, ఖనిజాలు అన్ని, అక్కడ ఏమేమైనా ఖనిజాలు అవన్నీ కూడా అమ్ముకోవడమే, తీసుకోవడమే. అంటే వీళ్ళకి నీళ్లు, అడవులు, చెట్లు, ఏవి ప్రకృతి ప్రతి ఒక్కటి అమ్ముకొని దేశాన్ని విధ్వంస పాలు చేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహిస్తారు ఖచ్చితంగా. ఒకరోజు నాకు ఒక్క విషయం చెప్తాను. అవును, 3 శరీరాల వీళ్ళు పర్యాయ కేంద్రంలో ఉన్నారు అన్న. ఆనాడు పాండవులు కూడా వనవాసం తప్పలేదన్న. అంత మాత్రాన పాండవులు చెడ్డలు కాదన్న. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 10-15 ఏళ్ళు దూరంగా ఉండొచ్చు అధికారంలో, కానీ తిరిగి వస్తాము గట్టిగా, మామూలుగా రాదన్న పరిస్థితి. ఏ రకంగా అయితే పాండవులు మళ్ళీ తిరిగి వచ్చి దేశాన్ని ఏ రకంగా పాలించడో మళ్ళీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పాలిస్తున్నారు. ఒకటి నేను చెప్తాను మోహన్ గారికి. ఇప్పుడు సన్న బియ్యం అంటున్నారు, బియ్యం ఎవరిస్తున్నారు 2019 నుంచి ఒక్కసారి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందా? బియ్యం ఎవరిస్తున్నారు? అంత్యోదయ సిద్ధాంతంలో, మా అంత్యోదయ సిద్ధాంతంలో 6 కిలోల బియ్యము ప్రతి వ్యక్తికి తిండి లేకుండా బతకొద్దని, తిండి లేకుండా చావద్దని ఆలోచనతోటి ప్రధానమంత్రి అన్న యోజన కింద ఒక్కొక్క మనిషికి 6 కిలో బియ్యంలో 5 కిలోలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు కాదు ఇచ్చేది, ప్రతి ఒక్కరు తెలియాలి. ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి. మీరు సన్న బియ్యం పేరు పెట్టారు చెప్తే ఆ బియ్యానికి వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి. అదంతా కూడా ప్రతి ఒక్కరు, ఈ మైనారిటీలు కూడా ఎవరైతే మైనారిటీలు ఉన్నారో మైనారిటీలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు రేషన్ బియ్యం తీసుకుంటారు అంటే దట్ డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే మీరు కాదు ఇచ్చేది. మీరు సన్న బియ్యం అని కొంత ఫండ్ దానికి ఇవ్వచ్చు, కానీ 6 కిలోల బియ్యంలో 5 కిలోలు మేమే ఇస్తున్నాం. దేశమంతా ఇస్తున్నాం, ఈ రాష్ట్రమే కాదు దేశమంతా ఇస్తున్నాం. మీరు మాత్రం దాని ఆలోచన కూడా చేయలే. మీరు 53 సంవత్సరాల కాలంలో కనీసం పేదలకి ఏం చేయాలనే ఆలోచన కూడా చేయలే. రెండోది, మీరు ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ అనేది
ఆయుష్మాన్ భారత్ దేశమంతా కూడా అమలు చేస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలతోటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది ఇస్తా ఉన్నారు. తెలుసుకోండి, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలతో అది ఇస్తా ఉన్నారు. చాలా ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి చెప్పాలంటే. రైతులకు గానీ, మహిళలకు గానీ ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు. అప్డేట్ అంతుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మొదటి రౌండ్ లో మరి కౌంటింగ్ పూర్తయిపోయింది. కాంగ్రెస్ 8,926 ఓట్లు మరి గెయిన్ చేసింది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 88-64, అంటే ఒక కాంగ్రెస్కు ఫస్ట్ రౌండ్లో 62 ఓట్ల లీడింగ్ అయితే మరి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బ్రేకింగ్ న్యూస్గా మనం చూడొచ్చు. సో దీంట్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది. 36 మంది కాంగ్రెస్ 39 మంది, అంటే ఒక కాంగ్రెస్ దీంట్లో కూడా లీడ్లో ఉంది. 39 మంది పోస్టల్ బ్యాలెట్లో 39 మంది కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కు 36, అంటే 3 ఓట్ల తేడా. దీంట్లో బీజేపీ చూసుకున్నట్టయితే 10 మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు నమోదైన పరిస్థితి. సో మొత్తానికి మొదటి రౌండ్ ఫలితంలో కాంగ్రెస్ లీడింగ్ పోతోంది. అదే క్రమంలో స్వల్ప తేడాతో మాత్రమే ఇక మరి మనం చూసుకున్నట్టయితే షేక్పేట్ నుంచి మొదలైంది కనుక సో దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సో కాంగ్రెస్ అయితే స్పష్టమైన ఆధిక్యంతో మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అనేది లీడ్ కనబరుస్తుంది కనుక సో మొత్తానికి కాంగ్రెస్ ఇదే లీడ్ కంటిన్యూ చేస్తుందా? అదే క్రమంలో మరి బీజేపీకి సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు. అంటే ఓవరాల్గా మరి ఎలా ఉండబోతుంది? సో అందరూ కూడా మరి 99 టీవీని మరి లైవ్లో చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీకు ఇస్తాం. సో మరి డిబేట్లో